వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా ఒక టైటిల్ పెట్టున్నాం. తాడిపత్రిలో నీ ప్రతాపమో నా ప్రతాపమో అంటూ కూడా ఒక టైటిల్ పెట్టాం మనం. తాడిపత్రిలో ఈ రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ జేసీ అస్మిత్ రెడ్డి వర్సెస్ ఈ రోజున ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్న విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లేటెస్ట్గా ఆయన తాడిపత్రిలో పర్యటనకు పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు కూడా కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే 1-2 రోజుల్లో తాడిపత్రిలో అడుగు పెడుతున్నానంటూ కూడా పెద్దారెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. అంతేకాదు మరోవైపు చూస్తే లోకల్గా ఉన్న ఎస్పీని కూడా కలిసి ఆయన ఏదైతే హైకోర్టు ఆర్డర్ను కూడా అక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అటు ముందుగా ఆయన ఎస్పీ ఆఫీసులో కూడా సమాచారం ఇచ్చున్నారు ఈ రోజున. అయితే ఆయన ఎంట్రీ ఇచ్చినట్లయితే తాడిపత్రిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము అడ్డుకుంటే ప్రయత్నం చేస్తామన్న విధంగా అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఆయన వారసుడైన అస్మిత్ రెడ్డి కానీ ఈరోజు వాళ్ళ వైపు నుంచి ఒక ఖండింపు చేసే ప్రకటనలు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దారెడ్డి ఈరోజు తాడిపత్రిలో అడుగు పెడితే ఆయన అనుచరులు అదే స్థాయిలో ఆయన వెల్కమ్ చేసే పరిస్థితి ఉంటుంది. బట్ అదే స్థాయిలో ఈ రోజున ప్రభాకర్ రెడ్డి జేసీ వైపు నుంచి జేసీ ఫ్యామిలీ వైపు నుంచి ఆయనకి థ్రెట్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్న చర్చ అయితే జరుగుతోంది. అసలు పెద్దారెడ్డి నిజంగా ఆల్మోస్ట్ పార్టీ ఓటమి పాలైపోయి ఆయన ఓటమి పాలైపోయి ఇప్పుడు దాదాపు 10 నెలలుగా వస్తుంది. కూటమి సర్కార్ ఏర్పడి కూడా 10 నెలలుగా వస్తుంది. ఇన్ని రోజులు కూడా పాపం నిజంగానే ఆయనకి అక్కడ తాడిపత్రిలో అడుగుపెట్టే అవకాశం అయితే ఇవ్వలేదు పోలీసులు ఆ వైపు నుంచి. ఎందుకంటే ఎన్నికల సమయంలో అక్కడ జరిగిన ఇష్యూస్ కావచ్చు, అనుచరుల మధ్య జరిగిన గొడవలు కావచ్చు, న్యూసెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటి నుంచి కూడా ఆయన పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టే అవకాశం లేకుండా చేశాయి. అయితే దానికి కూడా అంతకుముందు జరిగిన పరిణామాలు కారణమే. 2019 ఎన్నికల్లో మనం చూస్తే అంతకుముందు జేసీ బ్రదర్స్ ఏ స్థాయిలో అనంతపురం రాజకీయాల్లో చక్రం తిప్పారో మనం తెలుసు. అటు కాంగ్రెస్లో కానీ ఇటు టీడీపీలో కానీ. బట్ జేసీ లాంటి వాళ్ళు ఎంపీగా పనిచేస్తే దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈవెన్ 19 ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళ వారసులు ఇద్దరిని కూడా అటు పవన్ని ఇటు అశ్మిత్ని ప్రమోట్ చేస్తే వారసులు ఇద్దరు కూడా ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. వాళ్ళు టీడీపీలోకి రావడాన్ని సునీత లాంటి వాళ్ళు అడ్డుకున్నా బట్ ఆ ప్రయత్నం మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. బట్ అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళని ప్యాంపర్ చేస్తూ వచ్చారు జేసీ బ్రదర్స్ని. ఇక ఎప్పుడు కూడా తాము పదవిలో ఉన్నా లేకున్నా, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా వివాదాల్లో వాళ్ళు ముందుండేవాళ్ళు. బట్ జనం కోసం నిలబడుతూ, తమను నమ్ముకున్న అనుచరుల కోసం నిలబడుతూ ఏ స్థాయికైనా ఎంత దూరమైనా వెళ్ళడానికి జేసీ బ్రదర్స్ ముందుండేవాళ్ళు. ఇంకా అందులో దివాకర్ రెడ్డితో పోలిస్తే ప్రభాకర్ రెడ్డి మాత్రం చాలా అగ్రెసివ్ నేచర్ అయింది. ఎప్పుడు కూడా ఉన్నట్టు మాట్లాడుతూ ఏదో ఒక వివాదాలైనా సరే, ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ అయినా సరే ఎప్పుడు కూడా తన అన్నమాటకే స్టిక్ ఆన్ అవుతూ జనం కోసం నిలబడేవాళ్ళు ఆయన. ఈ క్రమంలోనే అనేక గొడవలు, అనేక ఇష్యూలు ఎప్పుడు కూడా వార్తలో ఉండేవి. ఒక్కోసారి ఇలాంటి ఇష్యూస్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం చూస్తే 19 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే ధర్నా కూర్చుంటానంటూ కూడా జేసీ లాంటి వాళ్ళు సవాల్ చేసిన సందర్భం కానీ, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా ఆయన మాటలు కానీ మనం చూసాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని జైల్లో పెట్టిన పరిస్థితి. ఆఖరికి తన భోజనం కూడా పెట్టలేదంటూ ఇటీవలే కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తమను వేధించిన వాళ్ళు ఎవరిని కూడా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ జేసీ చాలా స్టబోర్న్గా మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఇదంతా అయితే ఎప్పుడు కూడా అటు పార్టీకి నిజంగా వాళ్ళు ఎస్సెట్టా, పార్టీకి నిజంగానే న్యూసెన్స్ అనేది ఎవరు డిసైడ్ చేయలేరు. కానీ బట్ వ్యక్తిగతంగా మాత్రం తమను నమ్ముకున్న అనుచరులకు కానీ, ఆ ఏరియాలో కానీ, ఆ అనంతపురం ఏరియాలో కానీ జేసీ బ్రదర్స్ విషయంలో మాత్రం అంతే స్థాయిలో సోబర్నెస్ ఉంటుంది. వాళ్ళని ఆ స్థాయిలో జనం కూడా ఓన్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇక మొన్నటి ఎన్నికల సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తన కొడుకు అస్మిత్ రెడ్డిని అక్కడి నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టే ప్రయత్నం చేశారు తాడిపత్రి నుంచి. ఈసారి వాళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ దూరంగానే ఉన్నారనుకోవాలి బ్రదర్స్ ఇద్దరు కూడా రాజకీయాలకు. సో తమ ఆరోగ్య కారణాలు కావచ్చు, తమ ఏజ్ పర్మిట్ చేయడం పోవడం కారణం కావచ్చు, అనేక రకాలుగా. సో ఈ క్రమంలోనే అస్మిత్ రెడ్డి పెద్దారెడ్డి మీద మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. అయితే ఆ 5 ఏళ్ల పాటు అటు పెద్దారెడ్డి లాంటి వాళ్ళు ఏ స్థాయిలో జేసీ ఫ్యామిలీని వెంటాడే ప్రయత్నం చేశారో మనకు తెలుసు. అనేక రకాలుగా ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. స్వయంగా ఎంతో ధైర్యంగా ఉంటారు, ధైర్యంగా మాట్లాడతారు అనుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత, తన కొడుకు గెలిచిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఆయన కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. తను జైల్లో పెట్టి అన్నం కూడా లేకుండా చేశారంటూ కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడిన సందర్భం ఉంది. ఆ స్థాయిలో పెద్దారెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆయన ఎంత మంత్రి కూడా కాదు, అప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమే, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని జేసీ బ్రదర్స్ని ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ వ్యాపారాల దగ్గర నుంచి వాళ్ళ రాజకీయాల దాకా అనేక రకాలుగా వాళ్ళని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు అనేది అప్పట్లో నడిచిన చర్చ. సో తమకు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు వెండెట్టా పాలిటిక్స్ని తెర మీదకి తెస్తున్నారు జేసీ బ్రదర్స్ అనేది ఇంకో చర్చ. అయితే మొన్నటి ఎన్నికల్లో పెద్దారెడ్డి అనుచరులు వర్సెస్ జేసీ అనుచరులు అంటూ కూడా జరిగిన మెస్ ఏదైతే ఉందో అది నిజంగానే తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఎన్నికల కమిషన్ కూడా ఫోకస్ పెట్టే పరిస్థితి, ఒక న్యూసెన్స్ క్రియేట్ అయ్యే పరిస్థితి. అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్న
ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జేసీ లాంటి వాళ్ళకి అక్కడికి ఏదైతే పెద్దారెడ్డి లాంటి వాళ్ళకి అక్కడ ఎంట్రీ లేకుండా ఆ రోజు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా కోర్టు నుంచి కూడా పర్మిషన్ లేకపోవడంతో ఆయన పూర్తిగా హైదరాబాద్కి పరిమితం అయ్యారు. ఇక ఎలా ఉంది అంటే తాడిపత్రిలో వన్ సైడ్ బ్యాటింగ్ అనిపిస్తుంది మొన్నటి నుంచి కూడా. కనీసం వాళ్ళు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో, లేకపోతే కూటమి ప్రభుత్వం అక్కడ చేసిన పనులు ఎలా ఉన్నాయో, ఈ అంశాలకు సంబంధించి అక్కడ వాళ్ళకి ఒక రీకాల్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేకుండా పోయారు. ఎందుకంటే పెద్దారెడ్డి పూర్తిగా హైదరాబాద్కే పరిమితం అవడం, కనీసం గొంతు విప్పాలన్నా కూడా భయపడుతున్న పరిస్థితి ఆయన అనుచరులు అక్కడ. సో ఆ స్థాయిలో ఒక డామినేటింగ్ అయితే ఉంది ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళ వైపు నుంచి. ఎందుకంటే గతంలో వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇక ఏకంగా ఈరోజు ఆయన కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేశారు, తన కాన్స్టిట్యున్సీలోకి తను వెళ్ళనివ్వాలి అని చెప్పేసి. తాజాగా హైకోర్టు కూడా కొన్ని షరతులతో ఆయనకి తాడిపత్రి వెళ్లేందుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ప్రొసీజర్ ఫాలో అయ్యే ఇష్యూలో భాగంగా ఆయన ఎస్పీని కూడా కలవడం జరిగింది. ఎస్పీని కలిసి మరో 2 రోజుల్లో తాను తాడిపత్రికి వెళ్ళబోతున్నానంటూ కూడా ఆయన అఫిషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మీడియాకి. ఇది మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉంది. బట్ ఇదే సమయంలో ఆయన మరో 2 రోజుల్లో తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చినట్లయితే అటు ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ సవాల్ చేయడం జరిగింది. ఏదైనా సరే చూసుకుందామంటూ తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా ఆ స్థాయిలో మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఇక్కడ పార్టీతో ప్రభుత్వంతో సంబంధం లేకుండానే మేము వాళ్ళ సంగతి చూసుకుంటామంటూ ఆయన మాట్లాడారు కూడా ఒక 4 నెలలు 5 నెలల క్రితం. ఈ క్రమంలోనే ఈరోజు పెద్దారెడ్డి మళ్ళీ అక్కడ తాడిపత్రిలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తే ఎంతవరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉంటాయి, ఎంతవరకు కూడా ఆయన అనుచరులు ఆయన వెల్కమ్ చేస్తారు, ఆయనకు అండగా ఉంటారు అనేది ఒక చర్చ అయితే ఈ రోజున అస్మిత్ కానీ ఆయన తండ్రి అయిన ప్రభాకర్ కానీ ఏ స్థాయిలో ఆయన వెల్కమ్ చేయనిస్తారు, ఏ స్థాయిలో ఆయన రీఎంట్రీ కానిస్తారు అనేది అయితే ఒక చర్చ. బట్ ఎప్పుడైతే హైకోర్టు ఈ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు పోలీసులు కూడా అక్కడ ఉలిక్కిపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడ మళ్ళీ నార్మల్గా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్, వన్ సైడెడ్గా. ఇలాంటి సిచ్యువేషన్లో పెద్దారెడ్డి ఎంట్రీ ఇచ్చినట్లయితే అది అటు తిరిగి ఇటు తిరిగి లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మారుతుందనే ఆందోళన కూడా కొంతమందిలో అక్కడ ఉంది. మరి ఓవరాల్గా చూసినట్లయితే పెద్దారెడ్డి ఎంట్రీని, తాడిపత్రిలో ఆయన రీఎంట్రీని ప్రభాకర్ రెడ్డి అండ్ టీం ఎలా వెల్కమ్ చేయబోతుంది, అస్మిత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు, తాడిపత్రిలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది.